ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 18వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే హిందూపూర్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిందన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కానరాని పరిస్థితిలో ఉందన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడున్నప్పటికీ హిందూపూర్ ప్రజా సంక్షేమం ప్రజాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సారథ్యంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఇందులో దాదాపు 2 కోట్ల రూపాయలతో అంబేద్కర్ భవనం, కోట్లాది రూపాయలతో జామియా మసీద్, మున్సిపల్ కూరగాయల మార్కెట్, లేపాక్షి నుండి హిందూపురం వరకు 2 లైన్ల తారు రోడ్డు, వంపులుగా ఉన్న కొట్నూరు ప్రధాన రహదారిని సక్రమైన పద్ధతిలో ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమానికి కృషి చేశారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాతా శిశు ఆసుపత్రి, డయాలటిస్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రజల మన్నలను పొందుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి విమర్శించడం వైసీపీ నాయకులకు తగదన్నారు. స్థాయికి మించి మాట్లాడటం పద్ధతి కాదని, మొదట మాట్లాడే తీరు వైసీపీ నాయకులు మార్చుకోవాలన్నారు. మున్సిపాలిటీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం నిర్వహించలేదన్నారు. సాక్షాత్తు వైసీపీ కౌన్సిలర్లే కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ పోడియం వద్దకు వచ్చి తమ వార్డులో అభివృద్ధి జరగలేదని గగ్గోలు పెట్టారని విమర్శించారు. తాను వైసీపీ కౌన్సిలర్ అయినప్పటికీ తన వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వైసీపీ కౌన్సిలర్ పరశురాం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలోకి చేరడం ఇందుకు నిదర్శనమన్నారు. రాబోయే ఎన్నికల్లో హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 3వసారి గెలుపొందడం ఖాయమని, ఇదే విధంగా రాష్ట్రంలో కూడా టీడీపీ అధికారంలోకి ఖాయమని, తద్వారా హిందూపురం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కౌన్సిలర్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ రకరకాల విమర్శలు చేయడం జరిగింది. వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. హిందూపురం అభివృద్ధి జరిగిందంటే కేవలం నందమూరి బాలకృష్ణ గారి గురించి అని చెప్పేసి కూడా నేను ముక్తఖండంగా చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ప్రజల సంక్షేమంలో భాగంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే హిందూపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రాలు తెచ్చింది మన నందమూరి బాలకృష్ణ గారు. ఎవరైనా డయాలసిస్ కావాలంటే బెంగళూరు పోతారు, లేదా అనంతపురం పోతారు, హిందూపురం లేదు. ఈరోజు తెచ్చిపెట్టినది గౌరవ శాసన నందమూరి బాలకృష్ణ కాబట్టి అది అభివృద్ధి కాదా అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా కొట్నూరు టర్నింగ్ లో చూసుకుంటే గతంలో వంపుగా ఉండే రోడ్డు, ఆ వంపుగా ఉన్న రోడ్డులో ఎంతో మంది స్పీడ్ గా డౌన్ ఉండడం వల్ల వచ్చి యాక్సిడెంట్ గురవుతూ చాలా మంది చనిపోయిన కాలాలు అవి. అటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం మా నందమూరి బాలకృష్ణ గారు ఆ రోడ్డుని క్లియర్ గా స్ట్రైట్ గా వేయించినటువంటి ఘనత నందమూరి బాలకృష్ణ గారిది. అదేవిధంగా లేపాక్షి తీసుకుంటే లేపాక్షిలో హైవే రోడ్ ఏర్పడిందంటే దానికి కారణం నందమూరి బాలకృష్ణ గారు. అదేవిధంగా దళితుల విషయానికి వస్తే దళితులకు ఈ రోజు 2 కోట్ల రూపాయలు వెచ్చించి అంబేద్కర్ భవన నిర్మాణంలో పూర్తి సహకారం అందించి అంబేద్కర్ భవన నిర్మాణం ముఖ్య కారణమైనది నందమూరి బాలకృష్ణ గారు. ఇవన్నీ అభివృద్ధి కాదా, మీకు కనబడలేదా అని చెప్పి కూడా నేను వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మనం అభివృద్ధి అంటున్నాం. మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాల మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మొదటి సంఘం గురించి మాట్లాడే దాని యొక్క పూర్తి చేసిన దాఖలాలే లేవు. రెండో విషయం, అదేవిధంగా కౌన్సిల్లో మీ యొక్క 30 మంది కౌన్సిలర్లు మీకు హిందూపూర్ ప్రజలు కట్టబెడితే 30 మంది కౌన్సిలర్లో కూడా 12-13 మంది కౌన్సిలర్లు మీ పోడియం దగ్గరకు వచ్చి బల్ల గుద్ది మరి అడుగుతారు, ఏం అభివృద్ధి చేశారు, మాకు ఏం చేశారు అడుగుతా అంటే నిమ్మకి నీరెత్తినట్టు మీరు వాయిదా వేసుకోలేకపోతే ఇదే మీ యొక్క పరిపాలన, ఇదే మీరు చేస్తాను అభివృద్ధి. దయచేసి గమనించండి. మేము ఉండేది మా మున్సిపాలిటీలో 6 మంది కౌన్సిలర్ అయినా కూడా మా వంతు బాధ్యతగా మా వార్డులో వెళ్ళి మీకు విలేకరులు మీకే విజ్ఞప్తి చేస్తారు, అడగండి. మీ కౌన్సిలర్ కొంత నిధులతో మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ప్రతి చోట అభివృద్ధి చేసినటువంటి కాలాల్లో. అదేవిధంగా రోడ్డును పడిన వ్యక్తులు ఆకలితో అలమటిస్తా అంటే గతంలో నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే మీ యొక్క పైచాచిక ఆనందం కోసం బడుగు బలహీన పేదల యొక్క ఆకలిని నోటి నుంచి పీక్కున్నటువంటి ఘనత మీ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని. అదే దృష్టిలో పెట్టుకొని మన యొక్క నందమూరి బాలకృష్ణ గారు అన్నా క్యాంటీన్ ద్వారా ఈ రోజు తారక రామారావు గారి పేరు మీద 2 రూపాయలకి పట్టణం పెట్టి ఎంతో మంది అన్నార్థులు ఆకలి తీస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు నందమూరి బాలకృష్ణ గారు.
అయ్యా వైసీపీ వాళ్ళు మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, అభివృద్ధి అంటే నందమూరి బాలకృష్ణ గారు చేసిందే తప్ప మీరు ఎక్కడైనా ఒక రోడ్డు కానీ ఒక కాలు కానీ ఒక కలవాటు కానీ చేసిందే దాఖలాలు ఉన్నాయా చెప్పాల్సిందిగా నేను మీకు సవాల్ విసురుతా ఉన్నా. అదేవిధంగా ఇంక 2 నెలల పాలన మాత్రమే ఉన్నది మీ పరిపాలన. తర్వాత తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, మాట్లాడే ముందు ఎవరిని మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం గుర్తుపెట్టుకోవాలా. మీ స్థాయిని మించి ఎమ్మెల్యే గారిని మాట్లాడడం విమర్శించడం మంచిది కాదు. దయచేసి ఇది గౌరవంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధిలో చూపించండి, అభివృద్ధిలో పోటీ పడండి. దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారు కానీ హిందూపురం తీసుకుంటే అభివృద్ధి అప్పటికి ఇప్పటికి శూన్యం అనమాట. గౌరవ శాసనసభ్యులు ఎంపీ నిధులతో ఎన్నో రకాల విలేజ్లు అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు నాయనపల్లి తీసుకుంటే ఎమ్మెల్యే సొంత నిధులతో రోడ్ వేపిస్తే ఆ రోడ్డుని పీకేసినటువంటి దాఖలాలు మీకు పీకేసినటువంటి ఘనత మీది. దయచేసి దృష్టిలో పెట్టుకొని మేము వైసీపీ వాళ్ళని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, చేతనైతే అభివృద్ధి చేయండి, లేని పక్షంలో పెట్టాపేడ సర్దుకొని పోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మీకు వైసీపీ వాళ్లకు మీ నాయకుడు ఎవరో సరిగా చెప్పండి. మా నాయకుడు మన నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి మేము ముక్తకంఠం తెలియజేస్తున్నాం. మీకు ఎవరు నాయకుడు చెప్పండి. 4 దిక్కుల 4 నాయకులు పెట్టుకొని మీరు పరిపాలన చేస్తారా? ఈ పక్క ఒక నాయకుడు ఎవరు దగ్గరికి పోతారా మీరు? మేము మా నాయకుడు నందమూరి బాలకృష్ణ గారిని గుండెలు బాదుకొని చెప్తాం. మాకేదైనా సమస్య వస్తే మా నాయకుడి దగ్గర పెడతాం. మీరెవరు అడుగుతారు? అసలు నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ వర్గమో కూడా తెలియదు మాకు. ఏ వర్గం పెట్టినారా? దయచేసి అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తగిన మూల్యం చెల్లించాల్సిందని చెప్పి కూడా వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తారు.